ఎన్టీఆర్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథాలజీ మూవీ చేస్తూ ఉన్నాడు. త్రివిక్రమ్ ఒక అద్భుతమైన మైథాలజికల్ టచ్ ఉన్న కథని రెడీ చేసినట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ సినిమాని అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ డేస్ 2 ఏళ్ల వరకు ఖాళీ లేవు. దాంతో ఈ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాగవంశీ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. మోస్ట్ పవర్ఫుల్ దేవుళ్లలో ఒకరిగా నాకు అత్యంత ఇష్టమైన అన్నయ్య కనిపించబోతూ ఉన్నారు అని నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అలానే గాడ్ ఆఫ్ వార్ ఈస్ కమింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి 2 సంస్కృత శ్లోకాలని జత చేశారు. దీంతో గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ కి నాగవంశీ వీర అభిమాన్ అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలలో అన్న అని సంబోధించేది తారక్ ఒకరినే. దీన్ని బట్టి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోపై క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలని పోస్ట్ చేసిన వంశీ ఎన్టీఆర్ దేవుణ్ణి రూపంలో నటిస్తారని తెలిపారు. సూర్యదేవర నాగవంశీ పోస్ట్ చేసిన శ్లోకాన్ని బట్టి ఈ మైథాలజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ కమింగ్ అంటూ మరో శ్లోకాన్ని పోస్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మయూర ధీరుడం మహావాక్య గూఢం మనోహరితే అహం మహచిత్త గేహం మహీదేవర దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అంటూ మరో హిట్ ఇచ్చారు. ఇంతవరకు పురాణాల్లోని శివుడి మీద వినాయకుడిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కార్తికేయుడిపై మాత్రం రాలేదు. కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి, స్కంద, మురుగన్ అని కూడా పిలుస్తారు. అలాంటి కుమారస్వామి కథలోని ప్రధాన ఘట్టాలని తీసుకొని స్కంద సైన్యం నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మైథాలజికల్ మూవీని తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పై మీడియాతో మాట్లాడుతూ హైప్ ని క్రియేట్ చేశారు. ఇంతవరకు ఎవరు టచ్ చేయని మైథాలజికల్ డ్రామాతో ఈ మూవీని త్రివిక్రమ్ చేయబోతున్నారని, ఈ ప్రాజెక్టు నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే స్థాయిలో ఉంటుందని భారీ అంచనాలను క్రియేట్ చేశారు. ఈ మైథాలజికల్ మూవీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే ఎన్టీఆర్ చేయనున్న తొలి మైథాలజికల్ డ్రామాగా ఈ సినిమా నిలవనుంది. కుమారస్వామి అంశం బ్యాక్ డ్రాప్ గా తీసుకుని రాజమౌళి స్టార్ ని మించేలా ఈ సినిమాని త్రివిక్రమ్ తెరపైకి తీసుకురాబోతున్నారు. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్ లో ఇదొక తిరుగులేని సినిమాగా నిలవడం ఖాయమని అంటూ ఉన్నారు. ఈ చిత్రం 2026లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. తాజాగా నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా ఇట్స్ అఫీషియల్ త్రివిక్రమ్ తదుపరి 2 సినిమాలు ఇప్పటికే లాక్ అయ్యాయి. వాటిలో ఒకటి వెంకటేష్ గారితో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ పేరుతో. వేరే హీరోల గురించి వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ తో చేసే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని తెలుస్తోంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసినో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.